లక్ష్మణరావు గారు, ఒసామా బిన్ లాడెన్ కి ఇట్లాంటి ప్రయత్నం చేసినందుకు పడిన శిక్ష ఏంటో మీరు చూశారు. అంటే ట్విన్ టవర్స్ ని విమానాలతో వచ్చి కూల్చి పారేసాడు. సరే, అమెరికా పెంచి పోషించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు పెంచి పోషించారు? ఆయన తరఫున ఈయనెవరు, నందిగం సురేష్, లేకపోతే ఆ, ఇంకొక తలసిల్ రఘురామ్ గారు, వారి మేనల్లుడి సిబ్బంది ఎవరు ఉన్నారు. నేను మొదల నుంచి చెప్తూ వస్తున్నాను, ఈవెన్ 2 ఏళ్ల నుంచి మిమ్మల్ని కాషన్ చేస్తున్నాను, ఏమంటే రంగులు వేసుకోమాకండి, రంగు పడుతుంది అని. మీరు వేసుకున్నారు, పడింది. ఒకవేళ నిజంగా మీకు సంబంధం ఉన్నా లేకపోయినా, అంటే మీకంటే మీ వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా, యూ హ్యావ్ టు అపియర్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా. అవునా కదా? ఎందుకు అట్లాంటి విపరీతాలు? బ్యారేజీలు కూల్చి ఏం సాధిస్తారు సార్ మీరు? వాసుదేవన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి కూడా, మీకు అలాగే ప్యానల్ పెద్దలకి, ఇండియా నెక్స్ట్ టీవీ ఛానల్ గారు. ఇప్పుడు రంగులేసినంత మాత్రాన వాళ్ళ పార్టీ అభిమానులు అయ్యుండొచ్చు, లేదంటే వీళ్ళే టీడీపీ నాయకులు, కూటమి నాయకులే అక్కడ ఉన్నటువంటి బోట్లకి వైఎస్ఆర్ పార్టీ తాలూకు రంగులేసి వదిలేసేవచ్చు. ఎందుకంటే వాళ్ళే చెప్తా ఉన్నారు, ఉద్రిక్తమైన పరిస్థితి, ఎక్కడ చూసినా అడుగు పెట్టే పరిస్థితిలో లేదు. ఎవరు సార్ బోట్లు వదిలేస్తారు? కావాలని నీళ్ళే వదిలేసి ఉంటారు. ఎందుకంటే ఒక పక్కేమో ఈ వరద బాధితుల ఇష్యూ అంతా కూడా బూమరాంగ్ అయింది, వ్యతిరేకత ఎక్కువైంది. సో దీన్ని డైవర్ట్ చేయడానికి, ఇటు అంటే మ్యాటర్ని డైవర్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి వైపు తీసుకెళ్ళడం. ప్రజలు అలాగే తిడుతూ ఉన్నారు. అక్కడ 5 లక్షల 6 లక్షల మంది వరద బాధితులు తిడుతూ ఉన్నారు. సో వాళ్ళని డైవర్ట్ చేయాలంటే ఏదో కథ అల్లాలి. ఆ కథ అల్లడంలో నంబర్ 1 స్టార్ ఎవరనంటే చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ఆడాలన్నా, అబద్ధాలు సృష్టించాలన్నా, అబద్ధాలు మోసపూరితమైన హామీలు ఇవ్వాలన్నా, దాన్ని ఉన్నది అంటే ఒక అబద్ధాన్ని కూడా నిజంగా చెప్పాలన్నా చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ తీసుకోవాలి. ఆయనకి చెల్లుబాటు. ఎందుకంటే గత 4 సార్లు ఆయన గెలిచారంటే ప్రజలు ఆయన ఏదో ఉద్ధరిస్తాడు, ఆయన డెవలప్మెంట్ చేస్తాడు, ఆయన ఏదో విజనరీ అని కాదండి. ఆయన చెప్పిన మోసపోయిన హామీలకి పదే ఇంతకలా సోదరులు రామ్ గారు అన్నట్టుగా గొర్రె కషాయమైనా నమ్ముతుంది అన్నట్టుగా, ఈ గొర్రెలంటే కషాయమైనా నమ్మాయి ఎన్డీఏ కూటమితో. ఎందుకంటే అదే ఎన్డీఏ కూటమి, అదే మోడీ గారిని, అదే అమిత్ షా గారిని ఏ రేంజ్ లో తిట్టి, ఏ రేంజ్ లో చేసినటువంటి దేనికి వెళ్ళారో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఈ దేనికి, ఏ స్వార్థం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం కట్టిన కూటమి ఇది. ఈ రోజున అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఈ రోజున ఒక 5 లక్షల 6 లక్షల మందికి ఫ్లడ్స్ వస్తే మీరు ఆదుకోలేకపోతే, ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద వర్షాలు పడుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర అతలాకుతలం అవుతా ఉంది. గత 5 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏంటి రాష్ట్రం మొత్తం మీద మీరు చేసిన సహాయక చర్యలేంటి? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? 6,800 కోట్ల రూపాయలు నష్టం చేకూరింది అన్నారు.